హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు సింపుల్ తెలుగు కిచెన్. ఎప్పుడూ మురుకులు ఒకేలాగా కాకుండా ఇలా ఒక్కసారి రాగి పిండి వేసి ట్రై చేయండి, చాలా బాగుంటాయి. ఇక్కడ నేను 3 కప్పుల రాగి పిండిని తీసుకుంటున్నాను. ఈ పిండిని జల్లించుకోవాలి. ఇందులోని 1.5 కప్పుల బియ్యం పిండి కూడా వేసుకోవాలి. ఇందులోని 3/4 కప్పు శనగపిండిని కూడా వేసి జల్లించి తీసుకోవాలి. ఈ పిండిలన్నింటినీ జల్లించే తీసుకోవాలండి. ఇసుక కానీ ఏమైనా చిన్న చిన్న ఉండల్లాగా ఉన్నా సరే ఉండిపోతుంది. ఇవన్నీ జల్లించుకున్న తర్వాత రుచికి సరిపడా సాల్ట్, ఇక్కడ నేను 2 టేబుల్ స్పూన్ల కారాన్ని వేసుకుంటున్నాను. మీ స్పైస్ లెవెల్కి తగ్గట్టు మీరు కారాన్ని వేసుకోండి. ఇందులోని చిటికెడు పసుపు, 3 టేబుల్ స్పూన్ల వాము చేత్తో నలిపి వేసుకోండి. ఇందులో 3 టేబుల్ స్పూన్ల నువ్వులు కూడా వేసుకొని మొత్తం పిండి కలిసేలాగా బాగా కలుపుకోవాలండి. ఇక్కడ నేను 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ని బాగా మరిగించుకొని ఈ పిండిలోని కలుపుతున్నాను. ఇలా వేడి నూనె మనం పిండిలో వేయడం వల్ల మురుకులు అనేవి మనకి గుల్లగా క్రిస్పీగా వస్తాయండి. గుర్తుపెట్టుకోండి, బాగా మరిగిన ఆయిల్ మాత్రమే వేసుకోవాలి. ఈ ఆయిల్ వేసుకున్న తర్వాత స్పూన్తో ఒకసారి కలుపుకుంటే ఆయిల్ చల్లబడిపోతుంది. ఆయిల్ అంతా చల్లారిన తర్వాత చేత్తోని మొత్తం పిండిని ఆయిల్ బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఒక 5 నిమిషాల పాటు మీరు చక్కగా కలిపితే అంతా కలిసిపోతుందండి. ఇలా కలిసిన తర్వాత ఇప్పుడు కొంచెం కొంచెం నీళ్ళు వేసుకుంటూ, దీనికి వేడి నీళ్ళు ఏమీ అవసరం లేదండి, చల్ల నీళ్ళే, చల్ల వాటర్తోనే కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ మొత్తం పిండిని బాగా కలుపుకోవాలి. ఒకవేళ ఇంత పిండి మీకు కష్టం అనిపిస్తే 2 పోర్షన్స్ లాగైనా మీరు చేసుకోవచ్చు. ఇక్కడ చూపిస్తున్న విధంగా నీళ్ళు వేసుకుంటూ చపాతీ ముద్దలాగా కొంచెం సాఫ్ట్గా, మరీ ఎక్కువ నీళ్ళు యాడ్ చేసేకండి, ఇవి ఫ్రై చేసినప్పుడు ఆయిల్ పీల్చేస్తాయి. ఇక్కడ చూపిస్తున్న విధంగా మరీ గట్టిగా కాదు, మరీ మెత్తగా కాదు, ఇక్కడ చూపిస్తున్న కన్సిస్టెన్సీలోని కలుపుకొని ఒక క్లాత్ పెట్టి ఉంచేసుకోండి. ఇక్కడ నేను చూపిస్తున్న జంతికల గొట్టంలోని పిండిని వేసుకోండి. పైన 1 ఇంచు గ్యాప్ వదిలేయండి, అప్పుడే మనం ఫిట్ చేయడానికి మనకి వస్తుంది. ఒకవేళ ఇది మీకు లేదు అంటే ఇక్కడ నేను పెద్ద చక్రాలతో వేసేస్తున్నానండి. ఒకవేళ మీరు చిన్న చిన్న జంతికలు వేసుకుంటే మన చిన్న జంతికల గొట్టం కూడా సరిపోతుంది. ఇక్కడ నేను పెద్ద పెద్ద చక్రాల్లాగా వేసేస్తున్నాను. ఇప్పుడు ఇక్కడ చూపిస్తున్నాను చూడండి, ఇలాగా మనం ప్రెస్ చేస్తూ వేసుకుంటే చక్కగా చూడండి ఎక్కడా విడిపోవట్లేదు, చాలా బాగా వస్తుంది. ఇలాగే మనం నేను డైరెక్ట్గా ఆయిల్లోనే వేసిస్తాను. ఇక్కడ మనము ఆయిల్ మరిగిందో లేదో చెక్ చేసుకోండి. వేసిన తర్వాత పిండి ముద్ద అనేది పైకి వస్తే మనకి ఆయిల్ మరిగినట్టే. మంటని మీడియం ఫ్లేమ్లోని పెట్టుకొని ఇక్కడ చూపిస్తున్న విధంగా ఈ మురుకుల పిండిని చక్రాల్లాగా ఒత్తేసుకోవాలండి. మంట మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోండి, ఎందుకంటే ఇవి మనకి కొంచెం కాలడానికి టైం పడతాయి. ఇవి పెద్ద పెద్దగా వేస్తున్నాం కాబట్టి 2 వైపులా చక్కగా తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిన తర్వాత తీసి పక్కన ప్లేట్లో పెట్టుకోవడమేనండి. ఇలాగే పిండి అంతటిని కూడా చేసుకోవాలి. చూడండి ఎంత క్రిస్పీగా ఉన్నాయో, చాలా బాగుంటాయండి. టేస్ట్ కూడా రెగ్యులర్ వాటికన్నా బాగుంటాయి. మీరు తప్పకుండా ట్రై చేయండి. మీకు నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.